ఎక్కడైనా వర్షం వస్తే ఆనందం ఉంటుందేమో, మాకు మాత్రం వర్షం వస్తుందంటే చాలు బుడద కంపు పిల్లి పిడకతోటి ఇంటి ముందర మాత్రం దర్శనం ఇస్తుంది. చూడండి ఇక్కడ రోడ్డు, మా ఇంటి ముందర రోడ్డు పెద్ద రోడ్డు, చాలా లోతట్టు ప్రాంతంగా ఉండడం వల్ల ఎప్పుడు వర్షం వచ్చినా పైనుంచి వచ్చే వరదతోటి ఆ మురికి కాలువలో నీరు మొత్తం ఇలా ఇంటి ముందరనే పారుతూ ఉంటుంది, ఇంటి ముందరనే నిలుస్తుంది. చూస్తున్నారు కదా, ఎన్నిసార్లు చూస్తున్నారు కదా బురద వల్ల స్థానిక ప్రజలు కూడా ఎంత ఇబ్బంది పడతారో. పోనీకి ఇబ్బంది పడి తను చూడండి ఒక పెద్ద మనిషి ఎలా తిరిగి వెనకకి వెళ్తుందో. ఈ బురద గురించి ఎన్నిసార్లు స్థానిక అధికారులకు చెప్పినా బీహార్లో ఎలక్షన్స్ ఉన్నాయి, జపాన్లో ఎలక్షన్స్ ఉన్నాయి, అక్కడ ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పి మాకు మాత్రం ఈ రోడ్డు వేయట్లేరు. అసలు లోతట్టు ప్రాంతం అవ్వడం వల్ల చూడండి మొత్తం వరద నీరు మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ప్రత్యక్షంగా ఎంత వరద వస్తుంది. ఈ మురికి నీరు అంతా ఈ రోడ్ల మీద ఇలాగే చేరుతుంది మనకి. ఇది మురికి నీరుగా అయితే సమస్య, నీరైతే సమస్య లేదు. మురికి నీరు మూరిల్లోంచి వచ్చిన మొత్తం 1, 2 బుడద చెత్త చెదరం. పోనీ అది తర్వాత వచ్చి మున్సిపాలిటీ వాళ్ళు క్లీన్ చేస్తారంటే అలా కూడా క్లీన్ చేయరు. ఆ బురద నీళ్ళు అలాగే చేరి అందులో ఈగలు, దోమలు, కప్పలు చేరి పాములు కూడా వస్తుంటాయి కొన్నిసార్లు. వరదకి మనకి వచ్చి అందులో చేరుతుంటాయి. ఆ ఈగల వల్ల ఇట్లా ఉన్న ఈ కాలనీలో పిల్లలకి అవుతుంది, పెద్దలకి అవుతుంది. వైరల్ ఫీవర్లు, డెంగ్యూలు ఎన్నిసార్లు వచ్చినాయో లెక్కే లేదు. చాలాసార్లు అయితే స్థానిక కౌన్సిలర్లకి, నల్గొండ మున్సిపల్ కమిషనర్ కూడా తీసుకొచ్చి మరీ చూపించినాం. సార్ ఇది సార్ మా ఇంటి ముందర పరిస్థితి, ఈ కాలనీల పరిస్థితి, ఈ రోడ్డును కొంచెం హైట్ లేపండి, అప్పుడు మురికి కాలువల నీళ్లు మనకి పైకెక్కకుండా ఉంటుంది. చూడండి మురికి కాలువలని, ఆ మురికి నీళ్ళ నుంచి ఎలా ప్రజలు ఇబ్బంది పడుతూ ఎలా వెళ్తున్నారో. ఇది ఎక్కడో కాదు, మనకి నల్గొండ జిల్లాలో ముందులో కనపడుతున్నది జాతీయ రహదారి. నల్గొండ క్లాక్ టవర్కి కేవలం 2 కిలోమీటర్ల పరిధిలో మనకి ఇది. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు పేరుకి రోడ్లు భవనాల శాఖ మంత్రి ఉన్నా సరే రోడ్లకు మాత్రం దిక్కుదిక్కనం లేదు. ఈ సమస్య గురించి ఎన్నిసార్లు స్థానిక అధికారులకు విన్నపించుకున్నా చెవిటోని ముందల శంఖ ఊదినట్టు ఉంది తప్పితే, దున్నపోతు మీద వర్షం పడ్డట్టు ఉంది తప్పితే ఇంత చలనం లేదు. కనీసం ఈ రోడ్లను కూడా క్లీన్ చేయించారు. రేపు ఇప్పుడు వర్షం వచ్చేట్లుందా మీకు తర్వాత వీడియో చూస్తారు చూడండి. ఇంటి ముందర మేము గడుక్కోవాల్సింది తప్పితే ఆ చెత్త అటు లోతట్టు దాన్ని కనీసం మున్సిపాలిటీ వాళ్ళు వచ్చేతో కూడా క్లీన్ చేయించారు ఆ కౌన్సిలర్లు.